హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెన్సిల్ కార్వింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ చూపిస్తున్న టూల్స్ కావాలి. అలానే ఈ పెన్సిల్ చూసారా, ఇది 12B పెన్సిల్. చాలా లిడ్ అనేది కొంచెం లావుగా వస్తుంది. ఈ టూల్స్తోని మనం ఇలా చేసుకోవాలి. ఒకసారి చూడండి వీడియోని, ఫుల్ వీడియో. ఇలా స్మూత్గా చేయాలి, మంచిగా నీట్గా చేసేసి ఇట్లా మనం ఎన్ని లెటర్స్ తీసుకుంటున్నామో అన్ని లైన్స్ అంటే ఒక బాక్సెస్ లాగా తీసుకొని అవుట్లైనింగ్ చేయాలి. మనం లెటర్స్ ఉంటాయి కదా, అవన్నీ అవుట్లైనింగ్ చేసుకొని తర్వాత మెల్లగా దాని సైడ్స్కి మనం ఒక చిన్న కట్ చేయడం చేయాలి మెల్లమెల్లగా. ఎందుకంటే మరీ ఓవర్గా ప్రెషర్ పెడితే లిడ్ అనేది ఇరిగిపోకుండా మెల్లగా చేయాలి. చూడండి. చూసిల్లు కదా, మనం ఎంత మెల్లగా చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఆఖరికి 2 times లిడ్ అనేది విరిగిపోయింది. ఎందుకంటే ఇది వీడియో పెట్టడం ఫస్ట్ టైం నేను. కానీ చూడండి, అవుట్లైనింగ్ నీట్గా వస్తుంది. ఇది వార్నిష్, ఇది వేస్తే కొంచెం పెన్సిల్ అనేది నీట్గా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్న మెటీరియల్స్, ఈ మెటీరియల్స్తోనే నేను రెడీ చేయడం జరిగింది. ఇది గ్లాస్ బాటిల్, అలానే ఇది పెయింట్ బ్రష్, అంటే మనకి డస్ట్ క్లీన్ చేసుకోవడానికి నైఫ్, ఇది పేపర్ నైఫ్, ఇది పెన్సిల్. ఇలా చాలా టూల్స్ యూజ్ చేస్తేనే అదొక్కటి రెడీ అవుద్ది. చూడండి, సిలికాన్ గమ్, ఇలాంటివన్నీ దాదాపు చాలా కష్టం. నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇవేమేమి యూజ్ చేశాను అనేది, అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.